ఇంకా కొద్ది గంటలే ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలే. దేవరా దెబ్బకు పాన్ ఇండియా షేక్ కావాల్సిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే తారక్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్ లో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేదా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తొలి రోజు వసూళ్లు 100 కోట్లు దాటుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కల్కి, గోట్ ఇలాగే తొలి రోజు బంపర్ వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతోంది. అదే దేవర. మరికొద్ది గంటల్లో దేవర బాక్స్ ఆఫీస్ దండయాత్ర మొదలు కానుంది. తొలి రోజు 100 నుంచి 120 కోట్ల మేర వసూళ్లు ఉండనున్నాయి అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. తెలుగు రాష్ట్రాలు, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, నార్త్ మార్కెట్, ఓవర్సీస్ నుంచి దేవరపై వసూళ్ల వర్షం కురవనుంది. ఈ వసూళ్ల వర్షం లెక్కలు మొత్తం తీస్తే దేవర ఫస్ట్ డే ఈజీగా 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిబులార్తో తొలిసారి మొదటి రోజు 100 కోట్ల వసూళ్లను చూశాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరతో సేమ్ రికార్డును చూడబోతున్నాడు. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే 100 కోట్ల వసూళ్లు. ఈ లిస్ట్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. బాహుబలి 2తో మొదలై సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా రెబల్ స్టార్ 100 కోట్ల ఓపెనింగ్స్ కు కింగ్ గా మారాడు. ప్రభాస్ తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో ఫస్ట్ డే 100 క్రోర్స్ కలెక్షన్స్ దాటాడు. కేజీఎఫ్ 2తో యష్, యానిమల్ తో రణబీర్, త్రిబులార్ తో తారక్ తో పాటు చరణ్ 100 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ చూశారు. త్వరలో ఈ లిస్ట్ లో పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ చిత్రాలు నిలిచే అవకాశం లేకపోలేదు. పాన్ ఇండియా మూవీ అంటే చాలా సీక్వెల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, ఒక కల్కి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే అవుతుంది. ఈ లిస్ట్ లో దేవరా కూడా చేరతాడా? దేవరాకు ఎన్ని సీక్వెల్స్ వస్తాయి? అందుకు కొరటాల ఇచ్చిన క్లారిటీ ఏంటి? దేవర సెట్స్ పైకి వెళ్లక ముందే పాన్ ఇండియా మూవీ, పైగా పాన్ ఇండియా మూవీస్ కు సీక్వెల్స్ మస్ట్ అంటున్నారు డైరెక్టర్స్. ప్రభాస్ నటించే సినిమాలకు ఫుల్లుగా సీక్వెల్స్ ఉన్నాయి. పుష్పకు ఎన్ని వీలైతే అన్ని సీక్వెల్స్ తీస్తానంటున్నాడు సుకుమార్. ఇదే దారిలో దేవరకు కూడా సీక్వెల్ అనౌన్స్ చేశాడు కొరటాల. అయితే దేవర కథ 2 భాగాలతో ముగిసిపోతుందని, నిజానికి ఒక భాగంతో సరిపెట్టే కథ కాదు, అలా అని 3 భాగాలుగా మలిచే కథ కాదని, మొత్తం కథను తెరకెక్కిస్తే 6 గంటలు పడుతుందని, అందుకే సెకండ్ హాఫ్ తెరకెక్కించే సమయానికి సీక్వెల్ అనౌన్స్ చేశామని ఇప్పుడు చెబుతున్నాడు కొరటాల. దేవరతో షూటింగ్ ఎప్పుడు అని అడిగితే మాత్రం కొరటాల నుంచి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు బాలీవుడ్ వార్ 2 ఉంది, మరోవైపు ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంది. వీటి తరువాత దేవర వచ్చి దేవర సీక్వెల్ లో నటిస్తాడేమో చూడాలి అంటున్నాడు కొరటాల. దేవర పార్ట్ 1 లో ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ బాగా కుదిరాయని, క్లైమాక్స్ లో సీక్వెల్ కు లీడ్ ఇస్తూ వచ్చే సీన్స్ ఆడియన్స్ ను అబ్బురపరుస్తాయి అంటున్నాడు కొరటాల. కొరటాల పేరు చెప్తే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వణికిపోయేది. మిర్చి తీసిన దర్శకుడు అని భయం ఉండేది. శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ కొరటాల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆచార్య తీసిన తర్వాత కొరటాల గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు దేవరాతో ఆ గ్రాఫ్ పైకి లేస్తుందా? టాలీవుడ్ కు కొరటాల కమ్బ్యాక్ చాలా 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 ఇంపార్టెంట్ అని మాత్రం ఫీల్ అవుతుంది. తెలుగు కమర్షియల్ డైరెక్టర్స్ అడ్డా ఆడియన్స్ ను ఏమాత్రం ఇంప్రెస్ చేసినా చాలు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోవచ్చు. అలాగే కొరటాల శివ కూడా ఒక దశలో టాలీవుడ్ ను రూల్ చేశాడు. ప్రభాస్ తో మిర్చి లాంటి సినిమా తీసి టాలీవుడ్ కు ఫస్ట్ షాక్ ఇచ్చాడు. మిర్చిని కొరటాల తెరకెక్కించిన విధానం చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. అందుకే స్టార్ హీరోలందరూ కొరటాలతో సినిమాలకు క్యూ కట్టారు. కానీ మహేష్ మాత్రం కొరటాల కథలకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఒకసారి శ్రీమంతుడు, మరోసారి భరత్ అనే నేను లాంటి చిత్రాలు చేసి టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్స్ అందించడం మాత్రమే కాదు, కొరటాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. ఇప్పటికీ కొరటాల కథ పట్టుకొస్తే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతాడు సూపర్ స్టార్. అది కొరటాల సంపాదించుకున్న నేమ్. మధ్య ఎన్టీఆర్ తో కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు కొరటాల శివ. అసలు కొరటాల సినిమా వస్తోంది అంటే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ దశలో 2 ఏళ్ల క్రితం ఆచార్య తీసి టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు దేవరతో కంబ్యాక్ రెడీ అంటున్నాడు. దేవరతో కొరటాల కంబ్యాక్ ఇస్తే అతని అభిమానుల కంటే తెలుగు సినీ పరిశ్రమకే ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. అతని నుంచి మరిన్ని బ్లాక్ బస్టర్స్ అంది వస్తాయనే ఆశ పరిశ్రమలో ఉంది. విడాకులు ఈ మాటలు వినిపిస్తేనే ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఫ్యాన్స్ వర్రీగా కనిపిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత ఏళ్లు కలిసుండి ఇప్పుడు సడన్ గా డైవోర్స్ కు అప్లై చేస్తున్నారు స్టార్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లో రంగీలా హీరోయిన్ చేరిపోయింది. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి ఊర్మిళ. ముఖ్యంగా రంగీలా మూవీ రిలీజ్ అయిన రోజుల్లో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఊర్మిళ. యువ హృదయాలను కొల్లగొట్టిన డ్రీమ్ గర్ల్ ఊర్మిళ.
తెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి తిరుగులేని నటిగా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలతో సంచలనం సృష్టించిన ఊర్మిళ మళ్లీ ఇన్నాళ్లకు తన వ్యక్తిగత జీవితం విషయంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. భర్త మోసిన్ అఖ్తర్ నుంచి విడాకులు కోరుతోందట. 4 నెలల క్రితమే ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు హిందీ సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ కి చెందిన బిజినెస్ మెన్ మోసిన్ అఖ్తర్ ను ప్రేమించి పెళ్లాడింది ఊర్మిళ. మోసిన్ కంటే ఊర్మిళ వయస్సులో 10 ఏళ్లు పెద్ద. 2 ఏళ్లు పీకల్లోతో ప్రేమలో మునిగి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో, ఊర్మిళ మాత్రమే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఏ కారణం వల్ల ఊర్మిళ విడాకుల వరకు వెళ్ళింది అనేది ఆమె సన్నిహితులు కూడా చెప్పలేకపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ధనుష్, తమిళ హీరో జయం రవి, ఇప్పుడు ఊర్మిళ తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకటం అభిమానులను కలవరపెడుతోంది. ఏ ఇండస్ట్రీకైనా స్టార్ హీరోల మార్కెట్ బలం. ఎంత ఎక్కువగా స్టార్ హీరోలుంటే అంత ఎక్కువగా బిజినెస్ పెరుగుతుంది, ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతుంది. కానీ కాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకరు పాలిటిక్స్ అంటూ సినిమాల్ని వదిలేస్తున్నానంటున్నాడు, మరొకరు కార్ రేసింగ్ పై ఇంట్రెస్ట్ తో మూవీస్ కి నో చెప్పాలనుకుంటున్నాడు. కోలీవుడ్ కు 1000 కోట్ల సినిమా లేదు, పాన్ ఇండియా మార్కెట్ ఇంకా డెవలప్ లేదు అని అంటుంటే ఆ లోటును తీర్చే బాధ్యత తీసుకోవాల్సిన విజయ్, అజిత్ ఇప్పుడు అసలు ఇండస్ట్రీనే వదిలేస్తాము అనటం తమిళ సినీ వర్గాలను కలవరపెడుతోంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగుతున్నాడు విజయ్. అలాంటి హీరో ఇప్పుడు తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీ అనౌన్స్ చేశాడు. 2026లో తమిళనాడు అసెంబ్లీ జరగబోయే ఎన్నికలకు పోటీ చేస్తానంటున్నాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఇటీవల లాస్ట్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో విజయ్ తన పొలిటికల్ ఇంట్రెస్ట్ తో సినిమాలకు దూరం కావటం ఆల్రెడీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో విజయ్ రైవల్ అజిత్ కూడా సినిమాలకు కొంతకాలం దూరం కావాలి అనుకుంటున్నాడట. అందుకు రీజన్ కార్ రేసింగ్. వచ్చే ఏడాది జరగబోయే యూరోపియన్ GT4 ఛాంపియన్షిప్ లో అజిత్ పాల్గొనబోతున్నాడట. అందుకోసం కొంతకాలం సినిమాలకు దూరం కావాలనుకుంటున్నాడట. మొత్తంగా రాబోయే 2 ఏళ్లు తమిళ సినీ పరిశ్రమకు 2 స్టార్ హీరోలు బ్రేక్ ఇస్తూ ఉండటం అక్కడి సినిమా వ్యాపారంపై, అభిమానులపై తీవ్ర ప్రభావం చూపించనుంది.